మనం చాలా డిబేట్లలో కూడా ఈ సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. అయితే కవిత పరంగా ఆలోచిస్తే కవిత ఒక డామినేటెడ్ లేడీ. ఆమె ఖచ్చితంగా ఆ అధికార దాహం ఉంది, అధికారం చేయాలనే ఒక కోరిక ఉంది. ఇప్పుడు ఆమె మొన్న తెలంగాణ జాగృతి పరంగానే ఆమె నెక్స్ట్ రాబోయేది ఆ నేనే అధికారంలోకి వస్తే అవసరమైతే నేను ముఖ్యమంత్రి అయితా అనే రకంగా ఆమె మాట్లాడుతుందంటే ఆమె ఆకాంక్ష మొత్తానికి అదులు లేవు అనే రకంగా ఉంది. కానీ ఒక్కటి ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతానికి బీఆర్ఎస్ ని ఇటు కవితని కంపేర్ చేస్తే మటుకు కేసీఆర్ తర్వాత మొత్తానికి కవితకే ఆ టాలెంట్ ఉంది. ఈవెన్ కేటీఆర్కి లేదు, హరీష్ రావుకి లేదు, వాడు సంతోష్ రావుకి లేదు. కేసీఆర్ తర్వాత ఈ మొన్నటిసారి మనం కేసీఆర్ ని కొంగర్ కలాన్లో మీటింగ్ చూసినాము. ఆయన మొత్తానికి కేసీఆర్ వస్తాడు, మొత్తానికి ఆయన స్పీచ్ ఆదర కొడతాడు, ఉద్యమ కాలంలో లాగా అనుకున్న దాన్ని కొంగర కలాన్లో వచ్చిండు, 5 నిమిషాలలో ఆయన స్పీచ్ ముగించిండు, పోయిండు. అదే దాని తర్వాత మళ్ళీ 2.5 years లో మళ్ళీ చూస్తే మొన్న మొత్తానికి జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారి సభ, అది జన ఆశీర్వాద సభ అని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పేరు పెట్టుకోరు, కానీ అది నేను మట్టుకు ఒప్పుకోను. అది జీవన్ రెడ్డి గారి ఆశీర్వాద సభ. అప్పుడే కానీ కేసీఆర్ బయటకు వచ్చిండు. అక్కడ కూడా కేసీఆర్ మాట్లాడిన దాంట్లో గతంలో ఉన్న స్టఫ్ అయితే లేదు. ఈ రోజు ఆ స్టఫ్ ని మొత్తం కవిత తీసుకొని డైరెక్ట్ ఎదురుదాడి చేయడం జరుగుతుంది. కేసీఆర్ గారి మీటింగ్ అద్భుతంగా జరిగింది. జీవారెడ్డి సభ కాదు, జన ఆశీర్వాద సభనే. రేవంత్ రెడ్డి గారు జీవనానికి చేసిన మోసం, పార్టీ ఆయనకు చేసిన ఇబ్బందులతోటి కేసీఆర్ గారు అక్కడ చేర్చుకున్నారు. ఈ రోజు జీవరెడ్డి గారు అక్కడ నుంచి జగిత్యాల షురు అయిపోయింది. మీ యొక్క పతనం ఖాయం ఖచ్చితంగా. రేపు తెలుస్తుంది మీకు, 2 నెలల తర్వాత తెలుసు ఏం జరిగింది. రామోహన్ భాయ్, మనం మొదటి నుంచి ఇదే అనుకుంటున్నాం. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ అనే వ్యక్తి కుటుంబ పాలన చేసిండు. ఆ కొడుకు బిడ్డని, తర్వాత అల్లుణ్ణి, తోటి ఏమంటారు అది మరదల కొడుకుని తీసుకొచ్చి ఆయన మునిగిపోయిండు. ఈరోజు కేసీఆర్ మొత్తానికి ఫామ్ హౌస్ లో పండుకోవడానికి కారణం కూడా వాళ్ళే. ఆయన ఎలక్షన్ ముందు కూడా చెప్పారు, గెలిపిస్తే నేను ప్రజలలో ఉంటా, ఒకవేళ నన్ను ఓడగొడితే మటుకు నేను ఫామ్ హౌస్ లో వండుకుంటా అన్నాడు. ఫామ్ హౌస్ లో వండుకొని ఆయన ఆత్మ విమర్శన చేసుకుంటుండు. ఏమని, నా కొడుకుని, బిడ్డని, అల్లుని, తర్వాత ఆ సంతోష్ రావు గారిని తెచ్చి నేను నా కొంప నేనే ముంచుకున్నా. ఈరోజు తెలంగాణ ప్రజలకి, ఇట్లా రామ్మోహన్ రావు అసంటోళ్ళకి నేను ఏం చేయలేకపోయినా, ఉద్యమకారులకు ఏం చేయలేకపోయినా అనేది ఆయన ఆత్మ విమర్శన చేసుకుంటుండు. కానీ అది చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటారు అనేది మీ అసొంటి ఉద్యమకారులు, లేకపోతే పార్టీ కరుడు కట్టిన బీఆర్ఎస్ నాయకులు మీరు చెప్తున్నారు తప్ప. శివకుమార్ గారు కేసీఆర్ గారు ఈ రోజు చాలా రోజుల తర్వాత మైక్ ముందుకొచ్చి ప్రెస్ మీట్లో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఇది చండాలమైన చిల్లర ప్రభుత్వం అన్నారు. అలాగే ఈ ప్రభుత్వానికి ధాన్యం కొనడం కూడా చేత కావడం లేదనే మాట అన్నారు, వ్యాఖ్య చేశారు. దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ ఒక మాటకారి, నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. ఫస్ట్ చిల్లర మాటలు మాట్లాడేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆరే. ఎందుకంటే కేసీఆర్ గతంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అసెంబ్లీలోనే ఏమన్నాడు, ఈ రోజు ఆ అంశం మీద మాట్లాడదామంటే మేము ప్రిపేర్ కాలేదు అనేది. ఆయన ఒక క్యాప్టెన్, ఒక మామూలుగా పైలట్, ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన ఉందాగా చెప్పడం జరిగింది, మేము ఈ సబ్జెక్ట్ మీద ప్రిపేర్ కాలేదంటే అసెంబ్లీలోనే అనడం జరిగింది. ఏమని, ప్రిపేర్ కాకపోతే పీకనీకి వచ్చిండ్రా అని. అది ఎంత పెద్ద మాట. అసెంబ్లీలో ఇప్పటి వరకు నాకు తెలిసి, నేను దగ్గర 83 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినా, కానీ ఈ భాష అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి నేను ఎవరిని చూడలే, ఒక కేసీఆర్ తర్వాత. మళ్ళీ ఆ తర్వాత నేను మొన్న చూసిందంటే మండలిలో కేసీఆర్ కూతుర్నే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మనం ఏమి పీకి కట్టలు కట్టినాము అన్నది ఒక ఆడ కూతురై ఉండి, అంటే ఒక ఆడమెకి కానీ అటు కేసీఆర్ కానీ అదే భాష మాట్లాడుతుంటే విత్తనం ఏది ఉంటుందో చెట్టు కూడా అదే మొలుస్తుంది అనేది తెలంగాణలో ఒక సామెత. కాబట్టి ఇది ఈ రకంగా భాష మాట్లాడదు. కేసీఆర్ మాట్లాడేది తప్పు మాట్లాడతాడు. అండ్ ఉద్యమ కాలంలో సరే నీళ్లు, నిధులు, నియామకాలు రెచ్చగొట్టడము అందరూ అందులో నవ్వుకుంటూ మాట్లాడింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ భాషకి ఈ తిట్ల పురాణమే తెలంగాణ భాష అనే రకంగా ముద్రేయడానికి వేయండి, కానీ ఎవరు కూడా అది లేదు. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలలో ఉందాగా నడిపించడం జరుగుతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అసెంబ్లీ ఎట్లా జరిగిందో అట్లనే జరుగుతుంది. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, మొత్తానికి అసెంబ్లీలోకి బయట పోనీయకుండా
తాళాలు వేసేయండి. ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పులని మనం ఎత్తి చూపిద్దాం. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు ఆత్మ విమర్శన చేసుకోవాలి, అసెంబ్లీలో కూర్చోనని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు శివకుమార్ కూడా గారు, నేను మళ్ళీ మీ 2.5 దగ్గరికి సంవత్సరాలు వస్తాను. మన డిబేట్ లో హాజీ